బజాజ్ వారు సమర్పిస్తున్న బజాజ్ సిటీ 100X మోడల్. సో ఇది సేమ్ కొంచెం చూడడానికి బాక్సర్ మోడల్లో ఉంది. దీని యొక్క స్పెసిఫికేషన్ చూసినట్టయితే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి. మన ఛానల్కి వస్తే బజాజ్ సిటీ 100X మోడల్ కొత్తగా లాంచ్ అయింది. ఈ మోడల్ విషయానికి వచ్చినట్టయితే ఇది చూడడానికి సేమ్ బాక్సర్ మోడల్ లాగా ఉంది. అదేవిధంగా దీని యొక్క లైటింగ్ విషయానికి వచ్చినట్టయితే సో ఇది హైలోజన్ లైట్ వాడారు. సైడ్ ఇండికేటర్స్ లైట్ కూడా హైలోజన్ వాడారు. సో విలేజ్ పర్పస్లో కానీ సో ఐదర్ సిటీ పర్పస్లో కానీ ఆఫ్ రోడ్లో కానీ సో చాలా బాగుంటుంది. సో మంచి లగేజెస్ కానీ ఎక్కువ లగేజెస్ మోసుకుంటూ ట్రావెల్ చేసే వారికి ఈ బైక్ చాలా బాగుంటుంది 110cc. సో దీని యొక్క లైటింగ్ విషయానికి వచ్చినట్టయితే సో ఇది హాలోజన్ లైటే వాడారు. ఇందులో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటిదంటే దీని డిఆర్ఎల్స్ అండి. సో ఇది ఎల్ఈడి లైటింగ్ వాడారు. సో మార్నింగ్ సెక్షన్ కానీ నైట్ సెక్షన్ కానీ చాలా బాగుంటుంది. సో ఈ లైటింగ్ అనేది ఎల్ఈడి ఇవ్వడం వల్ల సో ఎక్కువ బ్రైట్నెస్ అనేది ఎక్కువ మోర్ లైటింగ్ అనేది ఉంటుంది. సో బ్యాక్ టైల్ లైట్ చూసినట్టయితే ఇది కూడా హాలోజన్ ఈసారి కీస్ విషయంలో అప్గ్రేడ్ చేశారని చెప్పారు. ఒకసారి కీస్ చూద్దాం. ఇవి లైక్ పల్సర్ 125, 150, 220F సేమ్ ఎలాగున్నాయో కీస్ సేమ్ అలాగే ఉంది. సో పల్సర్ మోడల్ కీలో ఎలా ఉందో సేమ్ అవే కీస్ తీసుకొచ్చారు. కొంచెం ఈసారి బెటర్గా ఉంటాయి కీస్. సో చూడడానికి స్పోర్టివ్ లుక్గా ఉన్నాయి. దీని యొక్క స్పీడోమీటర్ చూసినట్టయితే ఇది ఎనలాగ్ మీటర్లో ఇచ్చారు. టోటల్ ఎనలాగ్ మీటర్ తోటి. ఇక్కడ చూసినట్టయితే ఫ్యూయల్ వార్నింగ్ ఉంది. ఇది కూడా ఎనలాగ్ మీటర్లో ఇచ్చారు. ఇక్కడ చూసినట్టు బజాజ్ లోగో ఉంది. ఇక్కడ చూసినట్టయితే పాస్ స్విచ్ ఉంది. సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇంజన్ వార్నింగ్ లైట్ ఉంది. సో ఇది చూసినట్టయితే మొత్తం టోటల్లీ ట్రిమ్మీటర్తో సహా అన్ని ఎనలాగ్లో ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే హ్యాండిల్కో బార్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే హై బీమ్ లో బీమ్ ఉంది. సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఆరెంజ్ స్విచ్ ఉంది. సో ఇక్కడ స్విచెస్ క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇక్కడ లైట్స్ ఆన్ ఆఫ్ ఉంది పైన. ఇక్కడ చూసినట్టయితే సెల్ఫ్ స్టార్ట్ ఉంది. స్విచ్ బటన్ క్వాలిటీస్ కూడా చాలా బాగా ఇచ్చారు ఈసారి. ముందుగా దీని యొక్క టైర్స్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ టైర్ చూసినట్టయితే 2.75 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్తో లభిస్తుంది. అంటే 80/90 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అని చెప్పవచ్చు. సో ఈ టైర్స్ అనేటివి ట్యూబ్ టైర్సే, ట్యూబ్లెస్ అయితే కావు ఇవి. దీని యొక్క బ్రేకింగ్ చూసినట్టయితే 130mm డ్రమ్ బ్రేక్ వేరియంట్తో లభిస్తుంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తోటి. అంటే ఫ్రంట్ అప్లై చేస్తే బ్యాక్ కూడా కొంచెం అప్లై అవుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా దీని స్పోక్ ఎలో వీల్స్తో లభిస్తుంది. ఈసారి టైర్స్ విషయంలో కొంచెం పెద్దగా ఇచ్చారు. సో దీని యొక్క సస్పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే హైడ్రాలిక్ టెలిస్కోప్ 125mm ట్రావెలింగ్ సస్పెన్షన్ వాడారు. సో ట్రావెలింగ్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది దీని యొక్క సస్పెన్షన్. ముందుగా దీని ఇంజన్ చూసినట్టయితే సో ఇక్కడ BS6 పొల్యూషన్ అనుసారంగా క్యాథలిటిక్ కన్వర్టర్ వాడారు. ఆ క్యాథలిటిక్ కన్వర్టర్కు దీనికి ప్రొటెక్ట్గా ఒక చిన్న గార్డు కూడా ఇచ్చారు. దీని యొక్క ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్ సిస్టమ్తో పాటు కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్తో లభిస్తుంది. ఇది 115cc లభిస్తుంది. అంటే 115cc తోటి. మ్యాక్సిమం పవర్ చూసినట్టయితే 8.6 PS 7000 RPMతో లభిస్తుంది. మ్యాక్సిమం టార్క్ చూసినట్టయితే 9.81 Nm పాటు 5000 RPMతో లభిస్తుంది. సో 110cc కొంచెం పవర్ ఎక్కువతో వస్తుంది, కొంచెం బెటర్గా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క గేర్స్ చూద్దాం. సో గేర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది 4 గేర్స్ ముందుకే వేయాలి. సో బ్యాక్ అనేది న్యూట్రల్ అవుతుంది కానీ సో 4 గేర్స్ అనేది ముందుకే అప్లై చేయాలి ఖచ్చితంగా. సో ఇక్కడ చూసినట్టయితే స్టాండ్ ఉంది. ఇక్కడ చూసినట్టు సెంటర్ స్టాండ్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే రిజర్వ్ ఉంది. దీని యొక్క పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే 10.5 లీటర్స్ తోటి ఉంటుంది. ఇక్కడ సిటీ 100 రాసి ఉంది. చూడడానికి స్టైలిష్ లుక్తో ఉంది. సో పెద్దగా ఇక్కడ
ఇక్కడ హీటింగ్ గార్డ్కు ఇచ్చారు. ఇక్కడ చూసినైతే 110X అని ఉంది. సో చూడడానికి స్టైలిష్ లుక్లో ఉంది. దీని యొక్క టైర్స్ విషయానికి వచ్చినట్టయితే 17 ఇంచెస్ ట్యూబ్ టైర్స్తో వస్తున్నాయి కదండి. సో మొట్టమొదటిసారిగా వీళ్ళు MRF టైర్స్తో వేస్తున్నారు. సో బెటర్ అని చెప్పవచ్చు టైర్స్. దీని యొక్క సస్పెన్షన్ విషయం అయితే SNS సస్పెన్షన్ వాడారు. అంటే స్ప్రింగ్ ఇన్ స్ప్రింగ్ ఉంటుంది, డబుల్ స్ప్రింగ్ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే కూర్చోడానికి హ్యాండిల్ బార్ది ఒకటి ఇచ్చారు. ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళు పట్టుకోవడానికి ఇక్కడ ఒకటి హ్యాండిల్ గ్రిప్ ఒకటి ఇచ్చారు. ఈసారి వీళ్ళు అప్గ్రేడ్ విషయంలో సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ ఒక కౌలు ఇచ్చారు. సో దానిపైన మన వస్తువులకి ఇలా పెట్టుకోవచ్చు. సైడ్ ఇండికేటర్స్ కూడా బాగానే ఇచ్చారు, తొందర ఇరిగిపోకుండా. సో మఫ్లర్ వెనకడికి కూడా బాగానే ఉంది ప్రొటెక్టివ్గా. ఇక్కడ చూసినట్టయితే కిక్ రాడ్ అండి. సో కిక్ రాడ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ చూసినట్టయితే బ్రేక్ ఉంది, బ్యాక్ బ్రేక్. సో ఈసారి మాత్రమే వీళ్ళు క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేశారు. ఇక్కడ సైలెన్సర్ కార్డ్ ఒకటి చూపిస్తాను. ఇక్కడ ఒకటి దానిపైన ఒక కౌల్ వాడారు, మఫ్లర్స్ ఉంటుంది. ఇది హీటింగ్ ఇట్లా ఏం కాకుండా ప్రొటెక్ట్గా ఉంచుతుంది. సైలెన్సర్ పైన కూర్చున్నా కూడా ఇలాంటిది కాలుకి ఇట్లా ఏం కాకుండా. సో ఈసారి ఫుట్ రెస్ట్ అనేది ఇటు సైడ్ ఇచ్చారు ఈసారి. సో అంటే రైట్ సైడ్ ఇచ్చారు. ప్రతి బండికి దాదాపుగా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఈసారి రైట్ సైడ్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్టయితే టైర్స్కున్న ముందటున్న ఈ కౌల్కు చాలా గ్యాప్ ఉంది, దాదాపుగా కొంచెం లెంతీగా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక విషయం చెప్పాలండి. సో ఈ రెండు లైట్స్ అనేటివి హాలోజన్ లైట్లే, LED లైట్లు అయితే కావు. సో ఇవి తొందర అయితే ఇరిగిపోవు. ఇక్కడ చూసినట్టయితే హాలోజన్ లైటే వాడారు బ్యాక్ సైడ్ కూడా. ఈ కౌల్స్ అనేటివి బాగానే ఉన్నాయి. CT 100X అనేది ట్రావెలింగ్ కొంచెం బెటర్గా ఉంటుంది, లగేజ్కి ఇట్లా అన్ని బాక్సులలో.